జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు: మేషరాశిలో గురుదేవుని సంచారం, కన్యా రాశిలో కేతువు సంచారం, మకర రాశిలో మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం. మకర రాశిలో ఉన్న బుధుడు 21వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది. 21వ తారీఖు నుంచి బుధుడు కూడా మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం. గోచర గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉంటూ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం. విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది. అదేంటో మనం చూద్దాం. మంగళుడు, అంగారకుడు, కుజుడు అన్న, మంగళుడు అన్న, అంగారకుడు అన్న అన్నీ ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని తీసుకొని ఆయన ఉచ్చ రాశి కాబట్టి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. ఈ వారము శుక్రుడు కూడా కుజుడితోటి కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశిలో కుజ భగవానుడు ఉచ్చ స్థానం తీసుకుంటాడు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు. అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి. 4వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఉంటుందా? ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం. భూమికి కారకుడు కుజుడు, అంగారకుడు. అందుకే ఆయన్ని భూమిపుత్రుడు అని కూడా అంటాము. భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే, ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడి బలం ప్రతి ఒక్కళ్ళ జన్మజాతకంలో ఉండాలి. అలాంటి చతుర్థ స్థానం మనము భూమికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించింది, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది. అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటున్నారా, మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా, వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయిన కర్కాటక రాశిని చూస్తుంది. అంటే మనకి ద్వాదశ రాశుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి చతుర్థ స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి చతుర్థ స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మంచి శుభాంశాలు ఏ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంటాయి, ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం జర్నీస్ ఎక్కువ చేస్తారు. అనుకోకుండా కొన్ని ట్రావెల్స్ చేసి వస్తారు. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఎక్కువగా చేస్తారు. మీరు కనుక సేల్స్ ఫీల్డ్లో ఉంటే, ఇప్పుడు సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ట్రావెల్స్ అనివార్యంగా ఉంటుంది. వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తిరుగుతూ ఉండాలి. అయితే ఇక్కడ మీరు సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఈ వారం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఈ సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక లీడ్ వస్తేనే కదా మీరు వెళ్ళేది. ఆ లీడ్స్ అన్నీ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా క్లోజ్ అవ్వడానికి బాగా అవకాశం ఉంది. అలాగే మీరు కనుక ఏదైనా రియల్ ఎస్టేట్ పని మీద ఎవరైనా క్లయింట్స్ని మీ కార్లో తీసుకెళ్తున్నా, అలాంటి డీల్స్ కూడా ఈ వారంలో మీరు చేసే డీల్స్ అన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. అంటే అవన్నీ కూడా సఫలీకృతం అవడానికి బహుచక్కటి అవకాశము ఈ వారం చక్కగా గోచరిస్తూ ఉంది. ఈ వారం మీకు కొంత అంటే మీ చెవికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. చెవికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అంటే నా ఉద్దేశము, ఇప్పుడు చాలామందికి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినే అలవాటు, లేకపోతే ఇలాంటి అలవాట్లు ఉంటాయి కదా. ఈ వారం కొంత మీరు అలాంటి వాటి నుంచి కొంచెం నియంత్రించుకోవాలి. ఈ వారం వరకు
నియంత్రించుకోకపోతే చెవిపోటు ఇలాంటివి వస్తాయి. జనరల్గానే ఈ వారం కొంత చెవిపోటు రావడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా సూక్ష్మంగా. ఇది కనుక దీనికి అగ్ని కాజ్యం పూసినట్టు మీరు చెవులని ఇయర్ డ్రమ్స్ని పాడు చేసే విధంగా కనుక మీరు కార్యకలాపాలు సాగిస్తే ఈ విషయం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీకు కొంతమందికి మొబైల్స్ లేదా పేపర్ వాష్రూమ్లోకి తీసుకెళ్ళి చదువుకోవడం లేదా చూడటం అలవాటుగా ఉంటుంది. ఈ వారం వరకు ఈ ప్రాక్టీస్ని మీకు అలాంటి అలవాటు ఉంటే ఈ వారం వరకు ఈ ప్రాక్టీస్ని మీరు మానుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు రాబోయే వచ్చే నెలలో స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. అంటే ఇక్కడ మీరు ఫోన్ తీసుకెళ్ళడం వల్ల, పేపర్ తీసుకెళ్ళడం వల్ల ఎనర్జీస్ దెబ్బతింటాయి, శుక్రబలం దెబ్బతింటుంది. శుక్రబలం ఎప్పుడైతే దెబ్బతింటుందో మన బ్యూటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్యూటీ మీద ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది? స్కిన్ ర్యాషెస్ రావడం కావచ్చు, స్కిన్ ఎలర్జీస్ రావడం, ఇలాంటి వాటి వల్ల బ్యూటీ దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు వృశ్చిక రాశిలో పుట్టిన చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం వర్తిస్తుంది. అసలు ఎప్పుడైనా సరే ఫోన్లు ఇలాంటివన్నీ బాత్రూంలోకి క్యారీ చేయకపోవడమే ఉత్తమము. అందులో ప్రత్యేకించి టైము ఒక్కొక్కసారి అలాంటి డిసీజెస్ని ఎగ్జాల్ట్ చేసే టైంలో ఉన్నప్పుడు తీసుకెళ్తే డెఫినెట్గా అది అవుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంత డాండ్రఫ్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా కొంత మీరు స్కాల్ప్ డ్రై అవ్వకుండా చూసుకోండి. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. స్కాల్ప్ డ్రై అవ్వకుండా ఉండడానికి చక్కగా తలకి కొబ్బరి నూనె పెట్టుకోవడము, పెరుగు పెట్టుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల స్కాల్ప్ డ్రై అవ్వదు. స్కాల్ప్ డ్రై అవ్వకపోతే డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇది మీరు ప్రత్యేకించి కేర్ తీసుకోవాల్సిన అవసరం, మీ హెయిర్కి సంబంధించిన కేర్ తీసుకోవాలి. హెయిర్ రొటీన్లో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ ప్రాబ్లం మీకు లేకపోయినా వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఉంటే అది పెరుగుతుంది. కాబట్టి ఉంటే తగ్గించుకోవడానికి ఈ వారం మంచి అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. మీరు కనుక ప్రాపర్ అటెన్షన్ పే చేస్తే అవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది. ఇక మనం సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తప్పించి మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి, సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకి ఎలానో బాగా ఉంది. అన్ని రంగాల్లో మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకి ఈ వారం బాగా ఉంటుంది. ఎక్కువగా మీరు ఇంట్లో నుంచి కొంత కార్యకలాపాలు వర్క్ ఫ్రమ్ హోమ్గానే మీ కార్యకలాపాలు సాగిస్తారు. కొంత లీవ్ తీసుకునే ఛాన్స్ ఉంది ఈ వారము ఉద్యోగస్తులకి. ఒక సేల్స్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరికీ, లేదా ఇంట్లో నుంచే మీరు వర్క్ చేసుకునే వెసులుబాటు ఒకవేళ మీరు వెళ్ళకపోయినా అలాంటివి ఏదైనా కొంత లీజర్గా ఉంటారు. మిగతా వాళ్ళు మనం చూసుకుంటే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు. వ్యాపారస్తులకి ఈ వారం చాలా చక్కగా ఉంది. మౌత్ పబ్లిసిటీ తోటి వ్యాపారం అవుతుంది. వ్యాపారస్తులకి మనీ గెయిన్కి మంచి స్కోప్ ఉంది. అట్ ద సేమ్ టైం పెట్టుబడి కూడా పెంచుతారు. సో పెట్టుబడి పెంచడానికి డబ్బులు ఖర్చు అవుతాయి కదా, అలా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేస్తుంటే ఒక సర్టెన్ గూడ్స్ దాన్ని పెంచుకోవాలంటే ఏం పెంచాలో దానికి సంబంధించిన గూడ్స్ ఇలాంటివి కొనాల్సి వస్తుంది. దానికి డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ వారం డబ్బు ఖర్చు ఆ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకి. మరియు ఇంటీరియర్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెంచుకుంటారు ఈ వారము. పెంచుకుంటారంటే మీకు ఇప్పుడు మీకు ఎవరైనా ఒక ప్రాజెక్ట్స్ వస్తే కనుక డెఫినెట్గా మీ పెట్టుబడి పెంచాల్సి వస్తారు కదా, అలా పెంచుతారు. మీరు విస్తరించడం కాదు, ఆన్ డిమాండ్ మీ క్యాపిటల్ని మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తారు. ఇంటీరియర్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇది వర్తిస్తుందండి. ఇంటీరియర్ బిజినెస్ చేసేవాళ్ళనే కాదు, బట్ ఇంటీరియర్ బిజినెస్ చేసేవాళ్ళకి ఒకంత ఎక్కువగా ఈ పాయింట్ ఇక్కడ అప్లికేబిలిటీ కనిపిస్తూ ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి చూసాం కదా. ఈ వారం వార ఫలితాలు తెలుసుకున్నాం కదా. ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. కుజుడు శుక్రుడు, అంగారకుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి. మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళైతే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రండి. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరిగుట్ట మనకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి యాదగిరిగుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రండి.
ఇదేది లేదు, మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేసిక్, ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒకసారన్నా లేదా ఈ వారాన్ని ఒక్క రోజన్నా వెళ్ళి రండి. ఇదేదీ లేదు, అవకాశం లేదు, మేమున్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవాడు ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో, ఈ నామం, మంత్రం కాదు, ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్, అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా, మీరు ఆఫీస్లో పనిచేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు. జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి, మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు మన మనసు ఉండదు కదా, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఈ నామమే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది. దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం. అలా సద్వినియోగం మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.